వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. గురువారం నాడు ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ తన డైరెక్షన్ టీం, మ్యూజికల్ టీం, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. టీం అందరూ చాలా కష్టపడ్డారని, ప్రతి ఒక్కరూ నిద్ర లేకుండా పనిచేశారని అన్నారు. జేఎక్స్ బిజోయ్ టీం కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారని అన్నాడు. నా టీం కోసం అయినా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను. కానీ వాళ్ళేమో నాని, ప్రియాంకలు అలుపెరగకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ళ కోసమైనా సినిమా హిట్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఇలా అందరూ కష్టపడి సినిమాను చేశారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా రైటింగ్లో చాలా పొరపాట్లు జరిగాయి. ఆ విషయం ఓ రైటర్గా నాకు తెలుసు. కానీ నా ఆర్టిస్టులు వాళ్ళ పెర్ఫార్మెన్స్తో, టాలెంట్తో కవర్ చేశారు. నా రైటింగ్ లోపాల్ని వాళ్ళు నటనతో భర్తీ చేశారు. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. నేను తీసిన సినిమా కంటే జేక్స్ తన ఆర్ఆర్తో ఒక 10-20 మెట్లు ఎక్కువగా నిలబెట్టాడు. కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది. ఆర్ట్ వర్క్ బాగుంది. నా అసిస్టెంట్ డైరెక్టర్ తేజ్ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆశీస్సుల వల్లే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అనుకుంటున్నాను. చివరి 10 రోజుల్లో నాకు కొంచెం ఆరోగ్యం బాగా లేకపోతే నా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఈ సినిమా మొత్తం నడిపించాడు. టాయిలెట్ సీన్ను ఎడిట్ చేద్దామని నేను అనుకున్నాను. కానీ మా ఎడిటర్ మాత్రం ఆ సీన్ ఖచ్చితంగా ఉండాలని, ఆ సీన్ విలువ నీకు తెలియట్లేదని, రేపు సినిమా రిలీజ్ అయ్యాక నీకే అర్థమవుతుందని ఆయన పట్టుబట్టి ఆ సీన్ ఉంచాడు. ఆ సీన్ని థియేటర్లో చూశాక నాకు వచ్చిన ఫీలింగ్ వేరు. ఒకవేళ నేను ఆ సీన్ తీసేసి ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని. ఆ సీన్కి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో అందరికీ తెలిసిందే. చిత్రానికి అందరూ చాలా కష్టపడి పనిచేశారు. కానీ సినిమాకి ఎవరికీ కూడా సరైన రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అందరూ నామమాత్రంగానే తీసుకున్నారు. నాని గారితో మళ్ళీ పని చేయాలని ఉంది. ఆయన ఒక జెమ్ అంటూ వివేక్ ఆత్రేయ స్పీచ్ ఇచ్చారు.